సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మరో 3 రోజుల్లో ఆ ఇంట పెళ్లి. పచ్చని తోరణాలు, ఇళ్లంతా బంధువులతో సందడి నెలకొంది. శుభలేఖలు కూడా పంచారు. పెళ్లి పనులు కూడా పూర్తయ్యాయి. కానీ ఊహించని ప్రమాదం వల్ల తండ్రి మృతి చెందాడు. మరో 3 రోజుల్లో పెళ్లి అనేలోపు తండ్రి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, పెళ్లికొచ్చిన బంధువులు గుండెలు పగిలేలా విలపించారు. కానీ ఊహించని రూపంలో ఆ పెళ్లికి తండ్రొచ్చారు. తన కుమార్తె పెళ్లయ్యే వరకు అక్కడే ఉన్నాడు. నిండు మనసుతో ఆశీర్వదించాడు. చనిపోయిన వ్యక్తి రావటమేంటి అని అనుకుంటున్నారా? అయితే ఇది చూడండి. మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లా రంజరా గ్రామానికి చెందిన జలసింగ్, నోనీబాయ్ దంపతులు. వీరికి ఓ కుమార్తెంది. జలన్ సింగ్ కుమార్తెకు ఈ నెల 21వ తేదీన పెళ్లి ఫిక్స్ అయింది. కుమార్తె పెళ్లికి జలం సింగ్ దగ్గరుండి శుభలేఖలు పంచాడు. పెళ్లికి కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పెళ్లి మరో 3 రోజులు ఉందనగానే జలం సింగ్ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుమార్తె పెళ్లి డేట్ ఫిక్స్ చేసి శుభలేఖలు పంచిన తర్వాత జలం సింగ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అయితే కుటుంబ సభ్యులు జలం సింగ్ కు అంత్యక్రియలు పూర్తి చేశారు. పెళ్లి పనులు పూర్తి చేసిన తండ్రి పెళ్లికి లేకపోవడంతో ఆ నవవధువు ఏడుపును ఆపడం ఎవరితరం కాలేదు. జలంధర్ సింగ్ కుమార్తె పెళ్లి వాయిదా వేయడం బాగుండదని భావించిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సింపుల్ గా పెళ్లి జరిపించారు. అయితే ఆ పెళ్లికి అనుకోని అతిథొచ్చింది. జలం సింగ్ తన కుమార్తె పెళ్లి వేడుకను చూడటానికి ఓ డేగ రూపంలో పెళ్లికొచ్చాడు అన్నట్లుగా ఓ డేగ వచ్చింది. మొదట జలం సింగ్ భార్య నోనీబాయ్ దగ్గరకొచ్చి ఆమె ఒడిలో కూర్చుంది. డేగకు సపర్యలు చేశారు కుటుంబ సభ్యులు. అనంతరం ఆ డేగ ఓ కుర్చీపై కూర్చొని పెళ్లి తంతు మొత్తం వీక్షించింది. దీంతో పెళ్లి ముగిశాక నవవధువును ఆశీర్వదించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అంది. ఇది చూసిన బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చనిపోయిన జలన్ సింగ్ కుమార్తెపై ఉన్న ప్రేమతో డేగ రూపంలో పెళ్లికొచ్చాడని భావించారు. ఏదేమైనా ఆ డేగ పెళ్లిలో ఉన్న చాలా మంది కళ్లల్లో నీళ్లు తెప్పించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.